శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ పి ఉదయ్ కుమార్, పీలేవుడు విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 9వ తారీఖున ఇటలీ దేశంలోని ట్రెస్టే ప్రాంతంను సందర్శించి దివ్యబలి పూజను సమర్పించిన పోప్ ఫ్రాన్సిస్ గారు. జూలై 7వ తారీఖున మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని పునీత సియోనిపురపు క్యాథరిన్ విచారణను సందర్శించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 9వ తారీఖున మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని శాన్ ఆంటోనియో మరియు ఆస్టిన్ మేత్రాసనాలలో పనిచేస్తున్న తెలుగు మిషనరీ గురువులను సందర్శించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 10వ తారీఖున మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ఆస్టిన్ మేత్రాసన ఆర్చ్ బిషప్ జాయ్ వాస్క్యూస్ గారితో సమావేశమైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 12వ తారీఖున మిషన్ అపీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని చార్ల్స్టన్ మేత్రాసన ఆర్చ్ బిషప్ జాక్విష్ ఫాబర్ మరియు డీకన్ జెఫ్ గారితో సమావేశమైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 9వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని పార్వతీపురం విచారణ మార్కొండపుట్టి గ్రామంలో మొదటి మంగళవారం సందర్భంగా రెవరెండ్ ఫాదర్ ఉర్లాప సునీల్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన పునీత అంతోని వారి భక్తి కార్యక్రమాలు. జూలై 12వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం సంకిలి విచారణలో శ్రీకాకుళం మేత్రాసన సోషల్ సర్వీస్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం. జూలై 13వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరీగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. జూలై 13వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని పాలవలస ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో 2వ శనివారం సందర్భంగా రెవరెండ్ ఫాదర్ పేర్ల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు శుభవార్త. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిబిఎస్ఈ ప్రతిపాదనతో అతి తక్కువ ఫీజుతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఆకాంక్షలకు తగిన విధంగా ఉన్నతమైన ఆధునిక విద్యను అందించి మీ పిల్లల చిన్నారి మేధస్సును మెరుగుదిద్దే ఏకైక పాఠశాల ఆర్సీఎం సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ స్కూల్, ఆపోజిట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్, శ్రీకాకుళం.
మా పాఠశాల ప్రత్యేకతలు అపారమైన అనుభవం, శిక్షణ పొందిన అధ్యాపకులచే విద్యాబోధన, ఆధునిక కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్ మరియు లైబ్రరీ, విశాలమైన తరగతి గదులు, క్రీడా ప్రాంగణం, మినరల్ వాటర్ సౌకర్యం, సీసీటీవీ పర్యవేక్షణ, చిత్రకళ, నాట్యం, యోగా, చదరంగం, ఫుట్బాల్, వాలీబాల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్లకు ప్రాధాన్యత. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను నర్సరీ నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించగలరు 8074906679 85509306 For more details, contact us. వెల్కమ్ బ్యాక్. జూలై 9వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటలీ దేశంలోని ట్రస్టే ప్రాంతంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ దివ్యబలి పూజను సమర్పించారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఒక దగ్గర శాంతి పదంలో జీవిస్తూ సమస్యల పరిష్కారమునకై ఒక్కటిగా కూర్చొని పనిచేసే విధానము అని పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేశారు. జూలై 7వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని పునీత సియానీపురపు క్యాథరిన్ విచారణను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న తెలుగు మిషనరీ గురువు రాయపరెడ్డి గారిని ఆయన కలిశారు. అక్కడ పరిస్థితులను, పరిచర్య వివరాలను ఆయన తెలుసుకున్నారు. శ్రీకాకుళ మేత్రాసన గురువులు పనిచేయటకు కావలసిన అవకాశాల కోసము ఆయన చర్చించారు. అనంతరం బిషప్ గారు దివ్యబలి పూజను సమర్పించి మేత్రాసనం కోసము ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. పార్వతీపురం పట్టణ ప్రాంత వాసులకు శుభవార్త. అతి తక్కువ ఫీజులతో ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ఉన్నతమైన పాఠశాల సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పార్వతీపురం పాత బస్టాండ్ దగ్గర నియర్ ఫ్లైఓవర్ టు పాలకొండ. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాము. మా పాఠశాల ప్రత్యేకతలు: వెల్ అడ్వాన్స్ డిజిటల్ తరగతి గదులు, విశాలమైన ఆట స్థలం, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, 24 గంటలు మెడికల్ వసతి, బస్ సౌకర్యం, మినరల్ వాటర్ ఫెసిలిటీ, నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణతో పాటు మరిన్ని వసతులతో రూపుదిద్దుకున్న పాఠశాల. అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం కలిగి కేరళ సిస్టర్స్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల ఆనందంలోనే ఉంది మా అంతిమ లక్ష్యం. త్వరపడండి. 2024-2025 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం సంప్రదించండి 8504-71070 7327907138. వెల్కమ్ బ్యాక్. జూలై 9వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని శాన్ ఆంటోనియో మరియు ఆస్టిన్ మేత్రాసనాలలో పనిచేస్తున్న తెలుగు మిషనరీ గురువులను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడ పనిచేస్తున్న మన శ్రీకాకుళ మేత్రాసన గురువు జడ్డు అనిల్ గారిని
ప్రత్యేకంగా కలిశారు. అక్కడ పరిస్థితులను, పరిచర్య వివరాలను ఆయన తెలుసుకున్నారు. వారితో కొంతకాలం ప్రత్యేకంగా గడిపారు. అనంతరం బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు దివ్యబలి పూజను సమర్పించి మేత్రాసనం కోసము ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జూలై 10వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ఆస్టిన్ మేత్రాసనంను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆర్చ్ బిషప్ జాయ్ ఎస్ వాస్క్యూస్ గారితో సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం మేత్రాసన గురువులు ఆస్టిన్ మేత్రాసనంలో పనిచేయటకు అవకాశాల నిమిత్తము ఆయన చర్చించినట్లు తెలియజేశారు. వారి సహాయ సహకారాలను మేత్రాసనం నిమిత్తమై కోరినట్లు ఆయన తెలియజేశారు. జూలై 12వ తారీఖున మిషన్ అప్పీల్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని చార్ల్స్టన్ మేత్రాసనమును బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆర్చ్ బిషప్ జాక్విస్ ఫ్యాబర్ మరియు డీకన్ జెఫ్తో సమావేశాన్ని నిర్వహించారు. విదేశాలలో పనిచేసే గురువులకు శిక్షణ మరియు మిషన్ అవకాశాలు వంటి అంశాలను వారు చర్చించినట్టు తెలియజేశారు. శ్రీకాకుళం మేత్రాసన గురువులు చార్ల్స్టన్ మేత్రాసనంలో పనిచేయటకు అవకాశాల నిమిత్తము ఆయన చర్చించినట్లు తెలియజేశారు. వారి సహాయ సహకారాలను మేత్రాసన నిమిత్తమై కోరినట్లు తెలియజేశారు. జూలై 9వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని పార్వతీపురం విచారణ మార్కొండపుట్టి గ్రామంలో మొదటి మంగళవారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన పునీత అంతోని వారి భక్తి కార్యక్రమాలు. రెవరెండ్ ఫాదర్ సునీల్ విచారణ గురువులు కార్యక్రమంను పర్యవేక్షించగా రెవరెండ్ ఫాదర్ పువ్వుల జీవన్ బాబు గారు ప్రార్థనా కార్యక్రమంను నడిపించారు. అంతోని వారి ప్రార్థనా విజ్ఞాపన శక్తి ఎంతో గొప్పది అని తెలియజేశారు. వందల విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. రెవరెండ్ ఫాదర్ సునీల్ గారు ఈ కార్యక్రమం సహకరించిన వారికి ధన్యవాదములు తెలియజేశారు. జోహారు అద్భుత కరుడా శరణమయ ప్రియ యేసుని భక్తుడా. జూలై 12వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం సంకిలి విచారణలో శ్రీకాకుళం మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమము. ఈ కార్యక్రమంలో సంకిలి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ మరీదాస్ గారు పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఈ అవకాశం ఇచ్చిన బిషప్ గారికి, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మరీదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు. గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. జూలై 13వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరీగురి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. పుణ్యక్షేత్ర పాస్టల్ సెంటర్ డైరెక్టర్ మరియు శ్రీకాకుళం మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు ప్రార్థనా కార్యక్రమం నడిపించగా వందలాది విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమము ఘనంగా ముగిసింది. కాగా ప్రతి శనివారము ఈ పుణ్యక్షేత్రంలో దివ్య సప్రసాద ఆరాధన కార్యక్రమం జరుగుతుందని, పాల్గొని దేవుని దీవెనలు పొందాలని పుణ్యక్షేత్ర డైరెక్టర్ తెలియజేశారు. జూలై 13వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని పాలవలస ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో 2వ శనివారం సందర్భంగా భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. రెవరెండ్ ఫాదర్ బుడుమూరు మహేంద్ర గారు ఈ కార్యక్రమంను పర్యవేక్షించారు. రెవరెండ్ ఫాదర్ పేర్ల ప్రసాద్ గారు ప్రార్థనా కార్యక్రమంను నడిపించగా వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నామని సాక్ష్యమిచ్చారు. ప్రేమ బిందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.